శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పలు దేవాలయాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని శ్రీ రామకోటి స్తూప దేవాలయంతో పాటు షేర్ బంగ్లాలోని సంతోషిమాత దేవాలయంలో సైతం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ మాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకొని స్థానిక రామకోటి స్తూప దేవాలయంలో ఉమామహేశ్వరి మాత అమ్మవారితో పాటు వాసవి మాత మూల విరాట్లకు అభిషేకాలు నిర్వహించి అష్టోత్తర పూజ నిర్వహించారు. అదేవిధంగా శ్రీ వాసవి మాత అమ్మవారికి 102 కిలోల కుంకుమతో మహిళా భక్తులచే సామూహిక అభిషేకం విశేషంగా నిర్వహించారు. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు డ్రా ద్వారా 5గురికి అమ్మవారిని అభిషేకించిన పసుపు కుంకుమలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేష్, ఆలయ పూజారి గనగల హరికృష్ణ శర్మ, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ రేపాల భద్రాద్రి రాములు, సెక్రటరీ గజ్జల వెంకన్న, కోశాధికారి కుక్కడపు శ్రీనివాస్, ప్రోగ్రాం కన్వీనర్ మేడం విశ్వప్రసాద్, మాజీ అధ్యక్షుడు బండారు వెంకటేశ్వర్లు, శ్రీ వాసవి పారాయణ కన్వీనర్ ఓరుగంటి కరుణ, గజ్జల సునీత, కుక్కడపు అరుణ, బండారు జ్యోతి, గుడుపాటి సత్యనారాయణ, బండారు హరినాథ్, మిట్టపల్లి రాజేందర్, మిట్టపల్లి వాస్తవ్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి శ్రీ వాసవి సహిత రామకోటి స్తూప దేవాలయం నందు రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి 102 కిలోల కుంకుమతోటి మహాభిషేకం చేశాము. ఈ కార్యక్రమానికి మహిళలు పట్టణంలో అధిక సంఖ్యలో కార్యక్రమం దిగ్విజయించారు. శ్రీ రామకోటి స్తూప దేవాలయం నందు శ్రావణ రెండో శుక్రవారం పురస్కరించుకొని 102 కిలోల కుంకుమతో శ్రీ వాసవి మాతకు మహా అభిషేకం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కుంకుమార్చనకు కూడా అనేక మంది సుమారు 150 మంది మహిళా భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం. అదేవిధంగా రాబోయే 3వ శుక్రవారానికి మహాపుష్పాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి భగవంతుడి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. దాతలకు, ట్రస్ట్ సభ్యులకు, మీడియా వారికి పేరు పేరున శ్రావణ మాసపు శుభాకాంక్షలు. ఉమామహేశ్వరి దేవికి, వాసవి మాతకి ఉదయం పంచామృత అభిషేకాలు, తదుపరి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది. ఇక ఉదయం 10 గంటలకి మహిళల చేత, భక్తుల చేత 102 కిలోలు కుంకుమతో అభిషేకించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారికి కుంకుమతో అభిషేకం చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘ సుమంగళిగా ఉంటారని చెప్పేసి ప్రతీతితో ఈ రోజున ప్రత్యేకంగా మన నల్గొండ పట్టణంలోని వాసవి మాత రామకోటి స్తూప దేవాలయంలో 102 కిలోలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం చేయడింది. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందారు. అదేవిధంగా ఇక సామూహిక కుంకుమార్చన ఏర్పాటు జరిగింది. కుంకుమార్చనలో ఎనలేని మంది భక్తులు, మహిళలు కూర్చొని ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదం తీసుకోవడం జరిగింది. ఓం నమః శివాయ. నల్గొండ పట్టణంలోని పాతబస్తీ షేర్ బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని సుప్రభాతం, అమ్మవారికి అభిషేకం, అమ్మవారి దర్శనం, ఆరగింపు, అర్చనలు, కుంకుమ పూజలు, అమ్మవారికి వడిబియ్యం సమర్పణ, ఉద్వాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కారంపూడి మోహనాచార్యులు, శ్రీకాంతాచార్యులు, లక్ష్మణాచారి, సిబ్బంది శైలజ, మహేష్, జానమ్మతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషమాత దేవాలయం షేర్ బంగ్లా నందు ఈ రోజున శ్రావణ మాసము రెండవ శుక్రవారము సందర్భంగా అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాము. అదేవిధంగా ఈరోజు కుంకుమార్చనలు, ఒడిబియ్యము, ఉద్యాపన వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ శ్రావణ మాసం ఎంతో విశేషమైనటువంటి మాసము. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వస్తున్నాయి ఈ సంవత్సరం విశేషంగా. మరి ఈరోజు రెండవ శుక్రవారము, ఈ రోజున కుంకుమార్చనలతో మొదలుపెట్టాము. మరి వచ్చే శుక్రవారము, 3వ శుక్రవారము మనకు రాఖీ పండుగ, రాఖీ పౌర్ణిమ ముందు రోజున మనకు శుక్రవారం రావడం చేత మనకు వచ్చే శుక్రవారము ఆగస్టు 8వ తారీఖున అత్యంత వైభవంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం కావడం చేత ఈసారి 3వ శుక్రవారము వరలక్ష్మి వ్రతాలు చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా వరలక్ష్మి వ్రతంలో అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాము.